హాయ్ అండి. ఎట్లా మళ్ళీ ఇవాళ తీసుకెళ్ళాలి పోలీస్ స్టేషన్‌కి అల్లు అర్జున్ గారిని. ఎలా ఉండబోతుంది సిట్యుయేషన్ రేపటి సో, నుంచి? మళ్ళీ విచారణ కోసం పోలీస్ వాళ్ళైతే అల్లు అర్జున్‌ని వాళ్ళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి అయితే తీసుకెళ్లడం జరిగింది. కేవలం గంట పాటే విచారణ చేస్తారనుకున్నారు, కానీ సుదీర్ఘంగా 4 గంటల పాటు విచారణ అయితే జరిగింది. సో, పోలీస్ వాళ్ళైతే 20 క్వెషన్లు అడగడం జరిగింది, కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. అక్కడిని పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసము మళ్ళీ సంధ్య థియేటర్కి తీసుకెళ్ళడం జరిగింది. సో, అక్కడ జరిగిన సంఘటన ఏ విధంగా మళ్ళీ సంధ్య థియేటర్ తీసుకెళ్ళడం అది కరెక్ట్ అంటే ఒక ఒక ఏమంటారు ఆయన ఒక అరెస్ట్ అంటే నిందితుడిని ఇప్పుడు తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళడం ఎట్లా ఇంతవరకు తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళాలి, మళ్ళీ సంధ్య థియేటర్కి తీసుకెళ్ళి మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారని టాక్ వచ్చింది 90% తీసుకెళ్లారు. సో, ఇదంతా ఎందుకంటే ఆ మహిళ చనిపోయిందని పోలీస్ వాళ్ళు అల్లు అర్జున్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అతడు ఇవ్వలేదని ఫాల్స్ అలిగేషన్ పోలీస్ వారి పైన చేయడం వల్ల సో అతన్ని మళ్ళీ ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. బెయిల్ అనేది ఇంకా పొడిగిస్తారా లేకపోతే ఇంతటితో మధ్యవర్తి? సో, బెయిల్ అనేది పొడిగిస్తారా అంటే అది కోర్టులో ఉంది కదా, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి చెందిన విషయం కాబట్టి వాళ్ళు ఇస్తారా అయ్యారా అనేది మనం వేచి చూడక తప్పదు. అంటే అల్లు అర్జున్ గారిని ఈ విధంగా తీసుకెళ్లడం ఒకవేళ జైల్లో వేస్తే పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది బయట? సో, జైల్లో వేస్తే ఇంతకుముందు చాలామంది హీరోలు కూడా వెళ్ళారు. సల్మాన్ ఖాన్ లాంటివి పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్సే జైలుకి వెళ్ళి వచ్చారు. సుమన్ లాంటి వాళ్ళు కూడా చాలామంది జైలుకి వెళ్ళి వచ్చారు. తమిళ ఇండస్ట్రీలో ఆల్రెడీ మన కేశవ్ కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. సో, అల్లు అర్జున్ వెళ్ళడంలో అందులో ఎలాంటి సందేహం లేదు. జైలుకి వెళ్ళినంత తప్పు అల్లు అర్జున్ చేశారు అనుకుంటున్నారా మీరు? అంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో బస్సులు ధ్వంసం చేసినందుకే అంటే ఒక సామాన్య రైతు బిడ్డను అయితే జైలుకి వేస్తారు. అంటే పుష్ప లాంటి హీరోని జైల్లో వేయడంలో తప్పేముంది? సమాన్యాయం చేశారు. అంతే కదా, చట్టం అందరికీ సమానమే. ఇప్పుడు రైతు బిడ్డ ఏం తప్పు చేయలేదు కదా, అక్కడ ఏమో ఆస్తి నష్టం జరిగింది, కేవలం ప్రభుత్వం బస్సులు ధ్వంసం చేశారు. ఇక్కడైతే ప్రాణాలు పోయినాయి, ఒక మహిళ ప్రాణం పోయింది, ఒక అబ్బాయి ఇంకా చావు బతుకుల మధ్యలో ఐసీయూలో వెంటిలేషన్ పైన ఉన్నారు. సో, దానికి జైలుకి పోకపోవడం దాంట్లో ఎలాంటి సందేహం మీరు? సో, అల్లు అర్జున్ తప్ప అంటే చెప్పలేం. ఆల్రెడీ పోలీసులు చెప్పారంట, సో ఇట్లా మహిళ చనిపోయింది మీరు వెళ్ళిపో అంటే కూడా అతను వినకుండా ఇట్లా రోడ్ షో చేయడం అది అయితే తప్పు.